వరంగల్ ప్రాంతంలోని రామన్నపేటలో మోక్షారామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మఒడి ప్రాంగణంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి భక్తి పాటలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం మోక్షారామం ఫౌండేషన్ సభ్యులు అందరూ కలిసి ఉగాది పచ్చడి, భక్షాలు, మామిడి పులిహోర తయారు చేశారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుండి అమ్మఒడి ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. చిన్నపిల్లల పాటలు, నృత్యాలతో అందరినీ అలరించారు.
ఈ కార్యక్రమంలో మోక్షారామం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ రామ శ్రీనివాస్ శోభా గారు, వారి కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు, పెద్దలు, స్థానిక ప్రజలు, పిల్లలు అందరూ పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు వారి వారి సందేశాలను, ఉగాది పండుగ గొప్పతనంను వివరించారు. శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ మనకు ఈ వికారి నామ సంవత్సర సందర్భంగా మనమందరం ఈ అమ్మఒడిలో ఒక ఆత్మీయంగా ఇక్కడ మన యొక్క మనసును కలబోసుకుంటూ మనమందరం ఒక సాంప్రదాయ పద్ధతిలో మన సంస్కృతిని, మన స్వీయ సంస్కృతిని నిలుపుకుంటూ మనమందరం ఇక్కడ ఈ చల్లని ఒడిలో అందరం ఒక ఏక మనస్కులమై పోతున్నాం. నిజంగా ఎప్పుడూ లేనంత కనీవిని ఎరిగినటువంటి ఆనందకరమైనటువంటి ఉల్లాసకరమైనటువంటి ఒక వాతావరణంలో ఇవాళ మధుమాస వసంతోత్సవ ఆహ్వానంగా మనం అందరం ఇక్కడ కలుసుకుంటున్నాం. వనపేట వాస్తవులైన మహిళలందరూ తెలుగుతనంతో పుట్టిపడుతున్న మహిళలందరికీ శిరస్సు వచ్చి వారాలు వందనం. మన తెలుగు సంవత్సరం స్వరగీత నామ సంవత్సరం 1947లో మన తెలుగు సంవత్సరాది స్వరగీత నామ సంవత్సరం. ఈ తెలుగు సంవత్సరంలోనే మనకు వచ్చింది స్వాతంత్రం. దాన్ని ఉద్దేశించి రాసిన కవిత, తొలి ప్రయత్నం, తప్పులుంటే క్షమించాలి. ఈ తెలుగు ఉగాది కావాలి మనందరినీ. కవిత శీర్షిక ఏమది? వచ్చిన మరి ఒకసారి ఉగాది, అప్పుడే నిండిన వత్సరాలు 60. ఎందుకంటే తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు, నెలలు ఏదైతే 12 ఉన్నాయో సంవత్సరాలు 60. ఏమది? వచ్చిన మరి ఒకసారి ఉగాది, అప్పుడే నిండిన వత్సరాలు 60. కాబోలు వచ్చే మరి ఒకసారి స్వరజిత నామ సంవత్సరాది. అవును, ఈ తెలుగు వత్సరములోనే కదూ తెల్లవారు అనే భారతి, ఇక ఈ దేశం మీది. అవును, ఈ తెలుగు వత్సరములోనే కదూ భరతమాత ముఖదన 30 నెలల తిలకము దిద్దినది. అవును, ఈ వత్సరములోనే కదా భరతమాత నుసటన 30 నెలల తిలకము దిద్దినది. ఈ వత్సరములోనే కదూ ఎర్రకోటపై 30 నెలల జెండా ఎగిరినది. పేరు నా యొక్క నమస్కారాలు. ఈ ఫౌండేషన్ తరఫున రామ శ్రీనివాస్ గారు అంటే ఫస్ట్లో మనకు అంత తెలియదు, మధ్యలో వచ్చినాం. అది నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు ప్రతి కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కాబట్టి నేను కూడా ముందుకు రావడం జరిగింది. వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరి సుఖ సంతోషాలతో ఉండాలని. అనంతరం శ్రీ రామకృష్ణ శర్మ పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. మోక్షారామం ఫౌండేషన్ సభ్యులు తయారు చేసిన ఉగాది పచ్చడి, భక్షాలు, పులిహోర ప్రసాదాలను కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ అందించారు. నేను 1, 2, 3 అంటే ఒక్కసారి గట్టిగా చెప్పాలి. 1, 2, 3. వెరీ గుడ్. వికారి నామ సంవత్సరంలో శని ఈ యొక్క శనివారంతో కూడుకున్నటువంటి రాజుతో కూడుకున్నటువంటి వాడు ఈ యొక్క ప్రజలకు మరియు రాజులకు కూడా ఎక్కువగా భయముతో కూడుకొని ముందుకు పోతారు. ఈ యొక్క శనివారంతో కూడుకునే రాజు ఉండడం చేత కొంచెం వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పడానికి ఆధారం ఉంది. అదేవిధంగా పంటల దిగుబడి కూడా తగ్గుతుంది. ఇదంతా చూస్తుంటే మనం ఇప్పుడు సార్ 5 చెట్లే పెంచాలంటారు. అది తప్పకుండా పాటించాలి. ఈ ఋతుక్రమాన్ని ముందు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మంత్రి వచ్చేసి సూర్యుని పదవిలో ఉన్నాడు. రాజు అంటే ఒకరి నుంచి ఒకరు ద్వేషించుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే ఈ సంవత్సరంలో ఈసారి మంచి చేస్తే ఇంకోరు ఏదైనా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. అటువంటిది ఉన్నా కానీ అమంగళం వెళ్ళిపోవాలని చెప్పుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా ఇంకా యుద్ధాలు అంటే ఒకరి మీద ఒకరు అవకాశం వస్తే యుద్ధాలు చేసుకున్నటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల మానవులు ధర్మాన్ని తప్పేటువంటి యోచన కూడా ఉంటుంది. అదేవిధంగా సేనాధిపతి కూడా సూర్యుడు సేనాధిపతిగానే ఉన్నాడు. పరిపాలనల మధ్య కలహాలు ఏర్పడతాయి. మేఘాలు వాయు ప్రభావం వలన తక్కువ కురుస్తుందని చెప్పి ఎర్రటి వర్ణం గల ధాన్యాలు పుష్కలంగా పడతాయట. మరియు బుధుడు సస్యాధిపతిగా ఉన్నాడు కావున మధ్యమ స్థాయిలో బుధుని యొక్క ఫలితం పంటలు నామమాత్రంగానే ఉంటాయి. ఈ బుధుని యొక్క ధాన్యాలు పెసలు కొంచెం మనిషికి ఇబ్బందికరంగా దొరికే ప్రమాదాలు ఏర్పడతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. చంద్రుడు ధాన్యాధిపతి కూడా చంద్రుడు అయిన ఇక్కడ. అయితే గోవులు సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లుతాయట. ఇప్పుడు ఈ సంవత్సరంలో పాలను సమృద్ధిగా ఇస్తాయి మరియు మంచి ఆరోగ్యంతో ఉంటాయట. అందరూ కూడా సుభిక్షంగా ఉండటం జరుగుతుందని చెప్పి ధాన్యాధిపతి యొక్క ఫలితం. అదేవిధంగా శని అర్ఘ్యాధిపతి చేత శనీశ్వరుడు నల్ల నువ్వులు మినుమలు గొడుగులు ఈ యొక్క నల్లని ధాన్యాలు ఏవైతే ఉంటాయో నల్లరేగడి పంటలు సారవంతంగా పండడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. మళ్ళీ మేఘాధిపతి కూడా శనీశ్వరుడైనాడు. మధ్యమంగా ఎక్కడైనా కానీ వర్షాభావ పరిస్థితి ఏర్పడ్డా కానీ నల్లని పంటలతో కూడుకున్నటువంటి పంటలకు నీరు మాత్రం దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. శుక్రుడు రసాధిపతి అయినాడు. శుక్రుడు రసాధిపతి అయినప్పుడు వస్తువుల యొక్క ధరలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఫలాలు దుంపలు అన్ని కూడా సజావుగానే లభిస్తాయి. వీటి లోపల పండేటువంటి నెయ్యి, నూనె, బెల్లము, పంచదార వాటికి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.